బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వరంగల్, మెదక్, నిజామాబాద్ నేతలతో భేటీ అయిన కేసీఆర్ ఇవాళ ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమవుతారు. ఇప్పటికే ఆయా జిల్లాల నేతలు ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో నేతలతో చర్చించి సూచనలు చేయనున్నారు కేసీఆర్. ఒక్కో జిల్లా నుంచి 1,00,000కు తగ్గకుండా జన సమీకరణ చేయాలని భావిస్తుండగా ఆ దిశగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరికాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ నెల 27వ తేదీన కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా ఏ విధంగా సిద్ధం అవ్వాలి, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంతమంది జన సమీకరణ చేయాలనే దానిపై కూడా ఆ పార్టీ ఇప్పటివరకే దృష్టి పెట్టింది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతల్లో కూడా వరుసగా కూడా ఆ సమావేశాలు నిర్వహిస్తూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ఇవాళ ఈ రెండు జిల్లాలకు సంబంధించిన నేతలతో కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు కాబట్టి ఎలాంటి అంశాలను సూచించబోతున్నారు అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇప్పటివరకే రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మొత్తం ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులను ఏ విధంగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలన్న దానిపై కూడా నిన్న ఫామ్ హౌస్ వేదిక నుంచి కూడా కేసీఆర్ నేతలతో కూడా చర్చించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్సీఏకు సంబంధించిన అంశంపైన కూడా చర్చించిన తర్వాత మాత్రం ఎస్సీ విషయంలో కూడా ఆ పార్టీ స్టాండ్ ఏంటనే దానిపైన కూడా తెలపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకే ఆ కేటీఆర్ కూడా పార్టీ స్టాండ్ కూడా తెలిపిన ఆ నేపథ్యంలో మరికాసేపట్లో జరగబోయే సమావేశాలలో కూడా తాజా రాజకీయాలతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా ఏ విధంగా జన సమీకరణ చేయాలనే దానిపై కూడా ఆ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తాం. మరికాసేపట్లో ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ఆ నేతలతో సమావేశం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు. రైట్ ప్రవీణ్.